హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సాయిది 421. సో ఈరోజు అయితే అందరూ ఎంతో ఇష్టంగా తినే మరమరాల లడ్డు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకున్నాను. సో అందులో 1 కప్ మరమరాలు అయితే యాడ్ చేస్తున్నాను. నేను ఎప్పుడు మనం క్వాంటిటీ అనేది సరిగ్గా తీసుకోవాలి, లేదంటే మనం చేసే రెసిపీ అనేది సరిగ్గా రాదు. సో వీటిని 1 మినిట్ పాటు మనం బాగా రోస్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే కొన్ని చాలా మెత్తగా ఉంటాయి. సో అలా ఉన్నప్పుడు మనకి లడ్డు అనేది సరిగ్గా రాదు. మనం ఎప్పుడైతే పాకంలో యాడ్ చేసేస్తామో అప్పుడు కూడా అది ఇంకా చాలా మెత్తగా అయిపోతుంది. సో తినేటప్పుడు మనకి క్రిస్పీగా అయితే అనిపించదు. ఇవి ఒక 1 మినిట్ రోస్ట్ చేశాక నేనైతే చెక్ చేసుకుంటున్నాను. జస్ట్ ఒకటి తీసుకొని మనం చెక్ చేసుకుంటే అవి పిండిలాగా అయిపోవాలన్నమాట. అప్పుడే అవి బాగా రోస్ట్ అయినట్టు మనకి తెలుస్తుంది. సో వీటిని నేను పక్కన పెట్టేసుకొని తర్వాత అదే ప్యాన్లో నేనైతే బెల్లం యాడ్ చేస్తున్నాను. నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకోలేదు, జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ బెల్లం మాత్రమే తీసుకున్నాను. ఎందుకంటే మనం ఎప్పుడు ఏ రెసిపీ చేసినా సరే చాలామంది ఎక్కువగా చేసేస్తారు. తర్వాత ఆ రెసిపీ సరిగ్గా రాకపోతే కనుక అది వేస్ట్ అయిపోయిందని చెప్పి చాలా బాధపడతారు. అందుకే మనం ఎప్పుడు ఏ కొత్త రెసిపీ చేసినా సరే మనం తక్కువ క్వాంటిటీలోనే తీసుకొని చేయాలి. అప్పుడు అది ఎలాగా వేస్ట్ అవ్వదు. సో మంచిగా వస్తే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఒకవేళ పాడైపోయినా సరే కొంచెమే కదా అని చెప్పి లైట్ తీసేసుకుంటాము. సో ఇక్కడైతే నేను తీసుకున్న బెల్లాన్ని అయితే అది పాకం వచ్చేలాగా జస్ట్ కొంచెం మిక్స్ చేస్తున్నాను. నేను ఇందులో ఎలాంటి వాటర్ అయితే యాడ్ చేయలేదు. జస్ట్ అది పాకం వచ్చేలాగా నేనైతే వెయిట్ చేశాను. ఎప్పుడు పాకం పెట్టినా సరే మనం హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు. అలా పెడితే కింద అడుగంటిపోతుంది. దానివల్ల పాకం అయితే మనకి సరిగ్గా రాదు. సో ఇక్కడ నేను ఒక ప్లేట్ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసి బెల్లం పాకం ఎలా వచ్చిందో చెక్ చేసుకుంటున్నాను. సో పాకం అనేది మనకి ముదురు పాకం రావాలి. ఎలా అంటే పాకం అది తీసుకొని కింద కొడితే మనకి సౌండ్ రావాలి. అలా వస్తే అప్పుడు అది ప్రిపేర్ అయినట్టు. సో ఇక్కడ చూడండి, నేను కూడా అదే చేస్తున్నాను. సో పాకం అయితే మనకి ప్రిపేర్ అయిపోయింది. అది దగ్గర పడ్డాక నేనైతే అందులో మరమరాలు అయితే యాడ్ చేసేసాను. మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. ఒకవేళ మిక్స్ చేయకపోతే కనుక అది గట్టి పడిపోతుంది. ఆ తర్వాత మనకి లడ్డూలు చేసుకోవడానికైతే అస్సలు వీలుగా ఉండదు. సో ఎక్కడ ఆపకుండా నాన్ స్టాప్గా నేనైతే మొత్తం బాగా కలిసేదాకా ఒక 2 మినిట్స్ పాటు అయితే బాగా మిక్స్ చేశాను. సో ఎక్కడ కూడా వదలకుండా పాకం మొత్తం మరమరాలకి పట్టేదాకా మిక్స్ చేయాలి. సో లడ్డూస్ కూడా వెంటనే మనమైతే ప్రిపేర్ చేయాలి. నేను ఇక్కడ ఒక ప్లేట్లోకి తీసుకొని లడ్డూస్ ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. చాలామంది ఇందులో ఇలాచీ యాడ్ చేస్తారు. నాకు ఇలాచీ అంటే అస్సలు ఇష్టం లేదు, అందుకని నేను ఇక్కడ యాడ్ చేయలేదు. మీకు కావాలంటే కనుక మీరు యాడ్ చేసుకోవచ్చు. సో నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే నాకు ఇక్కడ 3 లడ్డూస్ అయితే వచ్చాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ నాకు కూడా చాలా బాగా నచ్చాయి. మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో కింద నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి ఫుడ్ వీడియోస్ అయితే ఉన్నాయి. అన్నీ చూసి మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.